హాయ్ ఎవ్రీవన్. ఈరోజు పార్ట్ 2 చేస్తున్నామండి హోమ్ టూరు. రండి స్టెప్స్ తీసుకుని ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ లివింగ్ రూమ్ అండి. ఈ లివింగ్ రూమ్లో రిక్లైనర్ సోఫా సెట్ ఇచ్చాను. ఇక్కడ ఒక ప్లాంట్ ప్లేస్ చేశాను. ఇది ఫిడిల్లీ ఫిగ్ అండి ప్లాంట్. అండ్ మధ్యలో సెంటర్ టేబుల్ ప్లేస్ చేశానండి. దాని మీద లాఫింగ్ బుద్ధాన్ని పెట్టాను. సోఫాకి ఆపోజిట్ వాల్కి వచ్చి టీవీ యూనిట్ ప్లేస్ చేశాను. దీనికి వెనకాల టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చి రాఫ్టర్స్ ఇచ్చాను. టీవీ యూనిట్ కింద వచ్చి ఒక క్యాబినెట్ లాగా ఇచ్చానండి. దీనికి అంతా కేన్తో ఇచ్చాను. అండ్ ఇది నాబ్స్ వచ్చి వుడెన్ నాబ్స్ ఇచ్చాను. ఈ క్యాబినెట్ని కేన్ తీసుకున్నాను. అలాగే దీన్ని మ్యాచ్ చేసుకుంటూ మాస్టర్ బెడ్రూమ్లో వార్డ్రోబ్స్ కూడా అదే కేన్ కంటిన్యూ చేశాను. మీరు ఈ లివింగ్ రూమ్ చూస్తే దీని కలర్ థీమ్ అంతా వైట్ అండ్ బేస్ తీసుకున్నాను. మీకు సోఫా సెట్ కానీ అలాగే నేను ఇక్కడ కర్టన్స్ తీసుకున్నా కూడా బేసే తీసుకున్నాను. చిన్న సెల్ఫ్ డిజైన్ వచ్చింది. సో నాకు ఇక్కడ ఈ రూమ్ ఏంటి అంటే చిన్నగా ఉండడం వల్ల స్పేషియస్గా కనిపించడం కోసం లైట్ కలర్స్ యూస్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా మీకు వైట్ అండ్ బేస్లోకే వెళ్ళాను మొత్తం నేను. బెడ్ వచ్చి హైడ్రాలిక్ తీసుకున్నాను. అండ్ హెడ్ బోర్డ్ వచ్చి ఫోమ్తో ఇచ్చాను. కేన్ తీసుకోవడం వల్ల దీనికి కూడా మ్యాచింగ్ అని వార్డ్రోబ్కి దీనికి కూడా కేన్ తీసుకున్నాను. ఈ కేన్కి చుట్టూ ఈ ఫ్రేమ్ వచ్చి కొరియన్ ఇచ్చామండి. తో స్మూత్గా మాకు రౌండ్ అవ్వడం కోసం కొరియన్ తీసుకున్నాం. ఈ సైడ్ టేబుల్స్ కూడా చూస్తే మీరు కింద నేను యూస్ చేసిన మెటీరియల్ అంతా యాక్రిలిక్కే. ఈ డ్రావర్స్ కది ఈ పైన అయితే మళ్ళీ కొరియనే టాపింగ్ ఇచ్చాను. సైడ్ ల్యాంప్స్ వచ్చి నేను వైట్ టీక్ నుంచి తీసుకున్నాను. ఈ బెడ్కి కిందంతా కూడా ప్రొఫైల్ ఇచ్చానండి. మనం ఈ ప్రొఫైల్ ఇవ్వాలి అని అనుకుంటే ఫస్టే గ్రూవింగ్ చేయించి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చి రెడీ పెట్టుకోవాలి. ఇది 8 ఫీట్ బై 8 ఫీట్ వార్డ్రోబ్ అండి. స్లైడింగ్ తీసుకున్నాను. ఇది మనకి నేను యాక్రిలిక్ అండ్ కేన్ యూస్ చేశాను. ఈ మధ్యలో ఇచ్చిన కేన్కి ప్లెయిన్ గ్లాస్ తీసుకుని శాండ్విచ్ చేసాం. రెండు పక్కల గ్లాస్ ఉంటుంది, మధ్యలో కేన్ ఉంటుంది. ఎందుకని గ్లాస్ తీసుకోవాల్సి వచ్చింది అంటే డస్ట్ అది పట్టేస్తుంది, క్లీనింగ్ మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందని చెప్పేసి పైన కింద కూడా గ్లాస్ తీసుకున్నాము. ఈ వార్డ్రోబ్ నుంచి కంటిన్యూటీ ఇస్తూ నేను స్టడీ టేబుల్ అండ్ కమ్ డ్రెస్సింగ్ కూడా ఇచ్చాను. ఇందులో డ్రెస్సింగ్ కూడా ఉంటుంది. ఇది ఆర్గనైజింగ్ అంతా కూడా నా షార్ట్స్లో ఉంటుంది, ఒకసారి వాచ్ చేయండి. దీనిపైన ఒక క్యాబినెట్ ఇచ్చానండి. ప్రాపర్ అదే స్టడీ టేబుల్ కాబట్టి ఫైల్స్ అలాంటివన్నీ ప్లేస్ చేసుకోవడానికి. ఈ చైర్ వచ్చి ఐకియా నుంచి తీసుకున్నాను అండి. ఇది చిన్న వాకింగ్ క్లాజెట్ వచ్చిందండి. ఒక 2 క్యాబినెట్స్ వచ్చింది. అండ్ ఈ క్యాబినెట్స్కి మొత్తం మిర్రర్తో కవర్ చేసి యూస్ చేశాను ఫుల్గా కనిపించడం కోసం. ఈ స్లైడింగ్ డోర్ ఇచ్చానండి. ఇది వాష్రూమ్. సీలింగ్ వచ్చి ప్లెయిన్ సీలింగ్ తీసుకున్నానండి. ఎడ్జెస్లో నేను 6 ఇంచ్ గ్యాప్ ఇచ్చి లైటింగ్ ఇచ్చాను. ప్రొఫైల్ అండ్ సీలింగ్ లైట్స్ యూస్ చేశాను. రౌండ్ చిన్న క్యాబినెట్లో చేయించానండి. మగవాళ్ళ షర్ట్స్ అవి హ్యాంగ్ చేసుకోవడం కోసం, బయటికి కనిపించకుండా ఉండేలాగా. అలాగే వాళ్ళ బెల్ట్స్ అవన్నీ పెట్టుకోవడం కోసం. ఎక్స్ట్రా పిల్లో కానీ బెడ్షీట్ కానీ ఉంటే ఇందులో ప్లేస్ చేసేసుకోవచ్చు. ఒక 6 ఇంచ్ గ్యాప్లోనే నేను ఇది ఇలా యూటిలైజ్ చేశాను. ఇది ఆటోమైజ్డ్ కర్టన్ అండి. దీని నుంచి మనం బయటకు వెళ్తే బాల్కనీ వస్తుంది. క్లోజ్ రిమోట్ కూడా ఉంటుందండి దీనికి. అలాగే మన ఫోన్ నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు. మనం ఏ ఫ్లోర్లో ఉన్నా వేరే ప్లేస్లో ఎక్కడికి దూరంగా ఉన్నా కూడా మనం కర్టన్ ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే మన కర్టన్ షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు బయటికి బాల్కనీలోకి వెళ్ళడానికి. ఇది బాల్కనీ అండి. యాక్చువల్గా బిల్డర్ ఇచ్చినప్పుడు ఇది 2 ఫీటే ఉండేది. దీన్ని స్లాబ్ కొంచెం ఎక్స్టెండ్ చేసి కొంచెం ఎక్కువ పెంచాం అనమాట. కొంచెం స్పేషియస్గా వచ్చింది ఇప్పుడు. ఈ చైర్స్ 2 ఐకియా నుంచి తీసుకున్నానండి. మొత్తం ఈ సెటప్ అంతా కూడా పాత్వే నుంచి ఇలా వస్తే మనం ఈ ప్లేస్ ఉందండి. ఈ ప్లేస్ నుంచి ఇది స్టోరేజ్ ప్లేస్ అనమాట. ఇదంతా స్టోరేజ్ చేసుకున్నాను. మా వారు వర్క్ స్పేసు. ఈ క్యాబినెట్ మొత్తం అంతా వర్క్ స్పేస్ కింద ఇచ్చాము. ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్ కాబట్టి ఏవో ఒకటి బాగు చేసుకుంటూ ఉంటారు. సో ఇదంతా ఆయన ర్యాక్స్. క్యాబినెట్ అంతా సూట్ కేసులు,
బ్యాగ్స్ అవన్నీ ట్రావెలింగ్ అప్పుడు స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ లాగా ఇచ్చామండి. ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది, పెట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి. నాకు యాక్చువల్గా బాల్కనీలో తడి టవల్స్ అవి ఆరేస్తే అంత ఇష్టం ఉండదు. సో నేను దీన్ని తీసుకున్నాను. ఇక్కడే ఈ గాలికి ఇవి ఆరిపోతూ ఉంటాయి. ఇది డబుల్ హైట్లో వచ్చిన షాండ్లియర్. సీలింగ్కి 4 సీలింగ్ లైట్స్ ఇచ్చి షాండ్లియర్ ప్లేస్ చేసాం. ఈ షాండ్లియర్కి పైన చూస్తే ఒక హైలైటర్ వేసానండి. పాత్వే నుంచి ఇలాగ వస్తే కింద ఎలానో అలాగే ఇక్కడ కూడా లిఫ్ట్ ప్లేస్ వస్తుందండి. ఈ లిఫ్ట్ ప్లేస్ నుంచి లోపలికి వెళ్తే మా అమ్మాయి బెడ్రూమ్ ఇది. ఇది కూడా హైడ్రాలిక్ విత్ స్టోరేజ్ అండి. దీనికి ఏం చేశానంటే బ్యాక్ సైడ్ అంతా ఇదంతా రాఫ్టర్స్ ఇచ్చాను. రాఫ్టర్స్ ఇచ్చి లోపలంతా ప్రొఫైల్ లైట్ ఇచ్చాను. ఒక ఆర్చ్లా రావాలని చెప్పేసి దీనికి ఆర్చ్ ఇచ్చి ఈ పైన ఫోమ్ చేయించాం. తర్వాత కిందంతా కూడా నేను ప్రొఫైల్ లైట్ ఇచ్చాను. పక్కన సైడ్ టేబుల్స్ ఇచ్చి దాని మీద ల్యాంప్స్ తీసుకున్నాను. ఈ ల్యాంప్స్ ఫ్రమ్ ఐకియా అండి. అండ్ ఇది కూడా మీకు సైడ్ టేబుల్స్ చూస్తే ఇవన్నీ కూడా నేను కొరియనే ఇచ్చాను టాపింగ్. మనం ఇది యాక్రిలిక్ యూజ్ చేసాం కదా, యాక్చువల్గా ఈ ఎడ్జ్ అంతా యాక్రిలిక్ ఇచ్చినప్పుడు ఇది షార్ప్ ఎడ్జెస్ వచ్చేస్తాయి. సో ఇదంతా కూడా నేను కొరియన్ తీసుకున్నాను. ఈ ఫర్నిచర్ అంతా 50 years బ్యాక్ ఫర్నిచర్ అండి. ఇది రోజ్వుడ్ ఫర్నిచరు. బట్ నాకు ఈ రూమ్కి థీమ్ సరిపోవడం కోసం నేను వైట్ డికో పెయింట్ చేయించాను. ఇది మీరు చూడాలనుకుంటే నా షార్ట్స్లో ఉంటుంది, చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇక్కడ నుంచి లోపలికి వస్తే ఇక్కడ కూడా మనకి చిన్న వాకింగ్ క్లోజెట్లో వస్తుంది. ఇందులో ఫర్నిచర్ అంతా కూడా 50 years ఓల్డ్ ఫర్నిచర్ అండి. ఇది మా అత్తగారు ఇంటి నుంచి తెచ్చుకున్నాం. మా అమ్మాయికి వింటేజ్ అలా ఇష్టం అనమాట. కాంబినేషన్ కావాలని డికో పాయింట్ వేయించాం. ఈ లిఫ్ట్ అండి. ఇప్పుడు లిఫ్ట్ నుంచి 2nd floorకి వెళ్దాం. 2nd floorలో కలుద్దాం. హాయ్ అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2nd floor వెళ్దాం. ఇది దేవుడు కదండి. ఇది పూజా రూమ్ అండి. ఈ పూజా రూమ్లో బ్యాక్ సైడ్ నేను లేకర్ గ్లాస్ తీసుకున్నాను. లేకర్ గ్లాస్ తీసుకుని ఈ సింబల్ చేయను. ఈ పక్క ఇటు 2 పక్కల 2 బ్రాస్తో చేసిన బెల్స్ పెట్టాను. సింపుల్గా చేసుకున్నాను. స్టోరేజ్కి ఒక 2 డ్రావర్స్ ఇచ్చానండి. ఇక్కడ ఇది వచ్చి నైవేద్యం అది పెట్టుకోవడానికి ఆన్లైన్లో ఆర్డర్ చేసి కస్టమైజ్ చేసి తెప్పించానండి. పిచ్చువాయి పెయింటింగ్ అని. ఇది కూడా వాటర్ ప్రూఫ్ వాల్ పేపరే. నేను చిన్నప్పుడు వాయించేదాన్ని. మొన్నటి వరకు కూడా వాయించాను. ఇప్పుడు అంటే కొంచెం ప్రాక్టీస్ పోయింది. ఈ కింద ఇది స్టోరేజ్ స్పేస్ వచ్చి నేను ఇది కూడా ఆన్లైన్లోనే జైపూర్ నుంచి తెప్పించుకున్నాను. ప్లేస్ వచ్చి అమ్మవారిని ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ ఒకరు పూజ చేస్తే ఇద్దరు కూర్చునేలాగా అని ప్లేస్ చేసుకున్నాను అనమాట. ఈ 2 చైర్స్ ఇవి కూడా ఆన్లైన్లోనే నేను ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. ఇది 2nd floor లివింగ్ రూమ్ అండి. దీన్ని ఏం చేశానంటే రిక్రియేషన్ కింద ప్లాన్ చేశాను. ఇక్కడ జిమ్ చేసుకోవడానికి, యోగా అన్నీ చేసుకోవడానికి ఇక్కడ వీలుగా మిర్రర్ ప్లేస్ చేశాను, మనం చూస్తూ చేసుకునేలాగా. ఈ సోఫా ఎల్ షేప్ తీసుకున్నాను. ఇది స్టోరేజ్తో పాటు వస్తుంది. అండ్ ఇది సోఫా కమ్ బెడ్. ఇది ఐకియా నుంచి తీసుకున్నాను. ఆర్గనైజింగ్ అండ్ స్టోరేజ్, ఈ స్టోరేజ్ మొత్తం నా షార్ట్స్లో ఉంటుందండి. లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, చూడండి. కిందలానే ఇది కూడా ఆటోమైజ్డ్ కర్టన్ అండి. ఇటు నుంచి బయటకు వెళ్తే ఒక బాల్కనీ వస్తుంది. ఇది పెరగాల అండి. ఈ పెరగాల పైన గ్లాస్ వేయించాను. ఐరన్ రాడ్స్ పెట్టి దానిపైన గ్లాస్ వేయించాను. అండ్ ఈ కేల్ ల్యాంప్స్ తోటి డెకరేట్ చేశాను. అలాగే ఇది ఒక మానిస్ట్రా ప్లాంట్ పెట్టాను. ఈ సోఫా సెట్ అంతా వచ్చి అవుట్డోర్ ఫర్నిచర్ అండి, వాటర్ ప్రూఫ్ ఫర్నిచరు. ఇది నేను స్కైలైన్ నుంచి తీసుకున్నాను. ఈ లిఫ్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే బయటకండి ఇది ఒక ఓపెన్ స్పేస్ వస్తుంది. నేను ఇక్కడ ఒక ఉయ్యాల పెట్టుకున్నాను. ఇది కూడా అవుట్డోర్ ఫర్నిచరే. ఇది ప్లూమేరియా అండి. ఇవన్నీ పార్ట్స్లో పెట్టుకున్నాను. ఇది వచ్చి ఆకు సంపంగ, చాలా మంచి స్మెల్ వస్తుంది.
ఆల్రెడీ దీని మీద నేను ఒక షార్ట్ చేశాను, అది నా షార్ట్స్లో ఉంటుంది, లింక్ పెడతాను కింద, వాచ్ చేయండి. హోమ్ థియేటర్ అండి, రండి. ఇది 12 feet into 18 feet హోమ్ థియేటర్ అండి. బ్యాక్న కొంచెం రైస్ చేసామన్నమాట, దాని మీద రిక్లైనర్స్ ఇచ్చాము, 3 రిక్లైనర్స్ ఇచ్చాము. ఫ్రంట్ వచ్చేసరికి రిక్లైనర్స్ అయితే తక్కువ మంది పడతారని చెప్పేసి ఫుల్ బెడ్ చేసేసామన్నమాట. పిల్లలైతే ఎక్కువ మంది పడుకొని చూడొచ్చు అని చెప్పేసి ఈ రిక్లైనర్స్ బ్యాక్ సైడ్ నుంచి ఇటువైపు పెడితే ఈ ఓపెనింగ్ తోటి ఇక్కడ మనకు వాష్రూమ్ వస్తుంది. ఇది వాష్రూమ్ వస్తుందండి. ఈ పక్కన చిన్న స్పేస్లో బార్ కౌంటర్ ఇచ్చాను. రిక్లైనర్స్ ఇండియా వాళ్ళ చేత ఈ రిక్లైనర్ కస్టమైజేషన్ చేయించామండి. ఇందులో ఇది మీకు సాఫ్ట్ ప్యానల్ వస్తుంది. ఇది మనం ఆపరేట్ చేయగానే ఈ లెగ్స్కి వస్తుంది. అలాగే బ్యాక్కి ఆపరేట్ చేయాలంటే బ్యాక్ని ఆపరేట్ చేస్తే ఇది మనం ఏం చేసినా ఏమీ అవ్వదు. ఇది లాక్ కనుక ఆఫ్ చేస్తే మళ్ళీ మనం ఈ హోమ్ బటన్ ప్రెస్ చేస్తే అన్నీ ఏ యాక్చువల్ పొజిషన్లోకి వచ్చేస్తాయి. 2 బటన్స్ ఆపరేట్ చేయకుండా ఒక బటన్ తోటే మొత్తం వర్క్ అయిపోయింది. ఈ సౌండ్ సిస్టమ్ వచ్చి JBL అండి. ఈ స్క్రీను అదంతా కూడా మా అబ్బాయి చాయిస్ అనమాట. మా అబ్బాయి ఇష్ట ప్రకారం చేయించు. నా హోమ్ టూర్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.